సో వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, రెండు ట్రాన్స్ఫార్మర్స్ను తీసుకొని వాటిని ప్యారలల్ కనెక్షన్ చేసి లోడ్ వాటి మీద షేర్ అయ్యేటట్లుగా చూడటం. ఇదిగో దీనిలో చూసినట్లయితే ఇదిగో ఇక్కడ ఇదొక ట్రాన్స్ఫార్మర్, ఇది మరొక ట్రాన్స్ఫార్మర్. ఈ రెండింటి మీద కలిపి ఇదిగో లోడు. సో మనం చేసేది ఏంటి, లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి ట్రాన్స్ఫార్మర్ మీద, మరొక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకుంటాంగా ప్యారలల్లో, అదే ఇక్కడ జరుగుతుంది. ఇదిగో సింపుల్గా చూడండి, ఇక్కడి నుంచి సప్లై వస్తుంది. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ మీద చేస్తున్నాం కాబట్టి ఫేజు న్యూట్రల్, అది ఇదిగో వేరియాక్కు ఇస్తున్నాము. దిస్ ఈజ్ వేరియాక్ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్. మరి ఆటో ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చినప్పుడు మనం సింపుల్గా దీన్ని 3 పిన్ ప్లగ్ని తీసుకెళ్ళి సాకెట్లో పెట్టినప్పుడు స్విచ్ చేసినప్పుడు ఇదిగో ఇక్కడికి వస్తుంది సప్లై రెడీగా, ఇక్కడికి వచ్చేస్తుంది. 2 టెర్మినల్స్ మనకు చూపిస్తాడు, ఒకటి రెడ్ గాను ఒకటి బ్లాక్ గాను మనకు చూపిస్తాడు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇదిగో ఈ రెండింటిని పట్టుకొని, ఇది ప్రైమరీ కదా ఫస్ట్ది, ఇది రెండవ దాని యొక్క ప్రైమరీ కదా, వీటిని సింపుల్గా ఇదిగో 230ని ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నాం. చూడండి, సప్లై నుంచేమో ఫస్ట్ ఇదిగో మొదటి దాన్ని 230కి వెళ్తున్నాం, ఇదే ఈ 230, ఈ 230ని పట్టుకొచ్చి రెండవ దాన్ని 230కి ఇస్తున్నాం, ఎండ్ టు ఎండ్ కనెక్షన్ లాగా. తర్వాత మొదటి దాని 0ని పట్టుకొచ్చి ఇదిగో ఈ 0కి ఇస్తున్నాం, ఇదిగో సర్క్యూట్ క్లోజ్ చేసేసాం. అయిపోలా, ప్రైమరీ దగ్గర అయిపోయిందిగా. ఇదిగో మొదటి టెర్మినల్ దగ్గర నుంచి 230కి ఇచ్చాం, ఈ 230 నుంచి రెండవ దాని 230కి ఇచ్చాం, మొదటి దాని 0 నుంచి రెండవ దాని 0కి ఇచ్చాం, ఈ 0ని పట్టుకెళ్ళి ఇదిగో రెండవ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేసేసాం, క్లోజ్ అయిపోయింది. ఇటువైపు కనెక్షన్స్ అయిపోయినాయి. ఇక రెండో వైపు చూడండి జాగ్రత్తగా. రెండో వైపు చూసినప్పుడు ఇదిగో ఇదొక సెకండరీ, ఇదొక సెకండరీ. దీనిలో చూడండి, ఈ వోల్ట్ మీటర్ ఏమో ఇదిగో 230కి ఇచ్చేయండి, ఇటు పక్కనేమో 0కి ఇచ్చేయండి. ఈ 230 నుంచి యామ్మీటర్కి ఇవ్వండి, యామ్మీటర్ నుంచి వాట్ మీటర్లో ఎంకి ఇవ్వండి, ఎం కామన్ షార్ట్ చేయండి. ఎల్ ఉంది కదా, ఈ ఎల్ దగ్గర నుంచి 2 బ్రాంచ్లుగా విడిపోతుంది కాబట్టి ఇటు యామ్మీటర్కి ఒకటి వెళ్ళండి, మరియు ఈ ఎల్ దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ మరో ఎల్ ఉందిగా, ఈ వాట్ మీటర్ ఎల్ ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇక్కడి నుంచి 2 తీసుకొని ఒకటి యామ్మీటర్కి ఒకటి ఇటువైపు ఎల్కి ఇచ్చేసేయండి. తర్వాత ఇదిగో ఈ వి ఉంది కదా, ఈ వి అంటే ఏంటి, వోల్టేజ్ కదా, వోల్టేజ్ కాయలుగా. ఈ వోల్టేజ్ తోటి వెళ్ళి ఇదిగో ఈ 0కి ఇచ్చేసేయండి, క్లోజ్ చేసేయండి. చక్కగా క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఈ 0ని ఇంతటితో వదలకుండా ఇదిగో మళ్ళీ ఇలా వచ్చి ఇదిగో ఈ 0కి కూడా ఇవ్వండి. ఈ వోల్ట్ మీటర్ని 230కి 0కి ఇవ్వండి. పైన ఇచ్చినట్లుగానే 230 నుంచి యామ్మీటర్కి ఇవ్వండి, యామ్మీటర్ నుంచి ఎంకి, ఎంసి షార్టు. ఇదిగో ఎల్ నుంచి ఎల్కి ఎలాగో అయిపోయిందిగా, ఇదిగో ఈ వి ఉంది చూసారా, ఈ వి నుంచి ఈ 0కి ఇవ్వండి. సో ఈ పార్ట్ వరకు అయిపోయింది. ఇందాక ఏమైంది, ఇదిగో ఎల్ నుంచి యామ్మీటర్ వరకు వచ్చింది. ఇప్పుడు యామ్మీటర్ నుంచి మళ్ళీ 3వ వాట్ మీటర్ ఎంకి ఇవ్వండి, ఎంసి షార్ట్ చేయండి, ఎంసి షార్ట్ చేసి ఎల్ నుంచి ఇదిగో లోడ్కి వెళ్ళండి. లోడ్కి కూడా 2 టెర్మినల్స్ ఉంటాయిగా, ఒక టెర్మినల్కి ఇచ్చేయండి. ఒక టెర్మినల్కి ఇచ్చేసిన తర్వాత మరి లోడ్ టెర్మినల్ కూడా మనం క్లోజ్ చేయాలిగా. సో దీన్ని కూడా పట్టుకెళ్ళి లోడ్ దగ్గర నుంచి కూడా దీనికి కనెక్షన్ ఇవ్వండి, ఇలా ఈ 0కి ఇచ్చేయండి. ఇక మిగిలింది ఏంటి, వోల్ట్ మీటరు. వోల్ట్ మీటర్ అనేది లోడ్ అక్రాస్ వోల్టేజ్ కొలవడానికేగా. సో దీన్ని తీసుకొని ఒక టెర్మినల్ ఏమో దీనికి ఇవ్వండి, లోడ్ యొక్క ఒక టెర్మినల్కి, వోల్ట్ మీటర్ ఇంకొకటేమో లోడ్ యొక్క రెండవ టెర్మినల్కి ఇవ్వండి.
సో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి ఇదిగో ఇక్కడ 3 వైర్లు వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి. ఓకే, మరి ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, అంతే, సింపుల్. సో దీని యొక్క ప్రొసీజరు, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెడతాను, చూసుకోండి. దట్స్ ఆల్.